సంపూర్ణ ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంతసేపు వ్యాయామం చేయాలి, అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇమ్యూనిటీ పవర్ని ఎలా పెంచుకోవాలి, ఇలా చాలా మందిలో ఆరోగ్యం గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి. అయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఏ ఒక్క ఆహారంతోనో వ్యాయామంతోనో సాధ్యం కాదంటున్నారు నిపుణులు. అందుకే క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఆ రోజు మనం తీసుకునే తొలి ఆహారమే కీలకం. ఈ క్రమంలో శరీరానికి శక్తినిచ్చే పదార్థాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, నట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రోజు ఉదయాన్నే ఏదైనా ఒక పండు లేదంటే ముందు రోజు రాత్రంతా నానబెట్టిన బాదం పప్పులు, కిస్మిస్లను 2 కుంకుమ పువ్వు రేకులతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం అలవాటుగా మార్చుకుంటే రోజంతా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అమ్మో, నెయ్యి తింటే లావవుతాం అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ రోజు మనం 3 పూటలా తీసుకునే భోజనంలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. నెయ్యిలో ఏ, డి, ఈ, కే వంటి కొవ్వులను కరిగించే విటమిన్లు ఉంటాయి. అలాగే సీజనల్ పండ్లు, తృణధాన్యాల్ని ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి. ఇక రాత్రి 8 గంటల లోపే డిన్నర్ ముగించడం చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సంపూర్ణ ఆరోగ్యానికి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం కూడా ముఖ్యమే. ఇందుకోసం రోజు కనీసం అరగంట పాటు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అలాగే వార్మప్తో వర్కౌట్. ఇలా రోజును ప్రారంభించడం వల్ల గాయాలయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఇలా రోజు మనం చేసే వ్యాయామాలు నిద్రను ప్రేరేపిస్తాయి. రాత్రుళ్ళు సుఖంగా నిద్రపోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. ఇది కేవలం మీకు ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా తీసుకోకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మరికొన్ని ఇలాంటి మంచి వీడియోలు మీకు అందించడానికి మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు.